భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మీతో సాక్షి సిద్ధంగా ఉంది. మరోసారి మీ ప్రాంతానికి వస్తున్నాం. మీ సమస్యల్ని విని ప్రభుత్వానికి తెలియపరుస్తాం, పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాం. రండి. మనిషికి జీవించడానికి కావాల్సింది స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. ఇంత హైటెక్ హైదరాబాద్లో అది కూడా దొరకట్లేదా అంటే ఇది అక్షర సత్యం. మనం ప్రస్తుతం సాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఫాక్స్ సాగర్ దగ్గర ఉన్నాం. ఇది ఏమాత్రం తాగడానికి కానీ సాగునీటికి కానీ పనికిరాదన్నది వాస్తవం. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా, ఆ రసాయనిక పదార్థాలన్నీ కూడా భూగర్భంలోకి ఇంకిపోయి పూర్తిగా కలుషితం అయిపోయి ప్రజలందరూ కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇక్కడ గాలి కూడా ఒక్కసారిగా రసాయనిక పదార్థాలతో కలుషితం అయిపోయి శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక ఇబ్బందులతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. వారితో మాట్లాడబోతున్నాం. రండి. ఇక్కడ సుభాష్ నగర్ కాలనీ వాస్తవ్యులతో మాట్లాడుతున్నాం. నిజానికి ఈ రోడ్లు చూస్తే బహుశా కుగ్రామాలలో కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి కనిపించదు. వెనకాలండే దేవుడికి ఇదే ప్రాంతం, నివసించే ప్రజలకి ఇదే ప్రాంతం, గుడికి బడికి అందరికీ కూడా ఇదే ప్రాంతం. మరి అధికారులు ఏం చేస్తున్నారో ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం. ఏమా, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ ఈ ఏరియాలో? ఏమిటి సమస్య? ముఖ్యంగా మాకు కెమికల్ ఎయిర్తో బతుకుతున్న 15 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలాసార్లు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఇంకా చాలా చోట్ల కంప్లైంట్లు కూడా ఇచ్చాము. ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి. పొల్యూషన్ మేడం, పొల్యూషన్ అతిపెద్ద సమస్య. ఇదివరకు కొంచెం దూరంగా ఉండే ఇండస్ట్రీస్ అనేవి ఇప్పుడు ఇళ్ల మధ్యలోకి తీసుకొచ్చి సాల్వెంట్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి ఇళ్ల మధ్యలో పెడుతున్నారు. ఏ టైంలో ఏ డ్రమ్ము పేరుతో తెలియదు. ఖాళీ డ్రమ్ములు, కెమికల్ డ్రమ్ములు తీసుకొచ్చి కూడా అట్లానే పెడుతున్నారు. కొన్ని సార్లు ఒక్కోసారి ఆ ఖాళీగా ఉన్న డ్రమ్లే పేలిపోతా ఉన్నాయి అనమాట. నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేడం. మా ప్రాబ్లం ఏమైందంటే మేము పారిశ్రామిక వాడకు దగ్గర ఉండడమే మేము చేసుకున్న పాపం అయిపోయింది మాకు. ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి ఆ పరిశ్రమల నుంచి వచ్చినటువంటి పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలను తీసుకొచ్చి మా కాలనీకి దగ్గర గూడౌన్స్ పెట్టుకొని వాటిని రీసైక్లింగ్ పేరుతోని శుద్ధి చేస్తూ వాటిలో వచ్చిన వేస్టేజ్ని గుంతలు తీసి గ్రౌండ్లల్లో డ్రమ్ములు వారబోయడం వల్ల మాకు వాటర్ పొల్యూట్ అయిపోతుంది. అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. దానివల్ల రాత్రిళ్ళు వర్షం వాటర్ పొల్యూట్ అయినది మీరు చూసారా? మా దగ్గర బోర్ వాటర్ ఆల్రెడీ ఇంతకు ముందుకు మీ వాళ్ళు కూడా వచ్చారు. వాసనతో పాటు రంగు, ఒక దగ్గర బ్రౌన్ ఉంటుంది, ఒక దగ్గర ఎల్లో ఇష్యూ ఉంటుంది. వాటర్ పొల్యూట్ అయిపోయింది. రాత్రి టైంలో వర్షం పడితే పాపం మాకు వర్షం పడితే మేము డోర్లు మూసుకోవాలి, లేకపోతే మాస్కులు పెట్టుకోవాలి ఉండాలి. వర్షం పడ్డది అంటే చాలు ఆ వ్యర్థాలను డ్రైనేజీలకు పంపిస్తారు, మనకి ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. వర్షం పడ్డదంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఒకసారి వస్తే అర్థమవుతుంది మా బాధ ఏందనేది. అధికారులు స్పందించి వర్షం పడ్డప్పుడు మా ప్రాబ్లం వచ్చి చూస్తే అర్థమవుతుందండి. మీకు రోడ్లు వేసినాం కదా, అన్ని మంచిగా అయినాయి కదమ్మా. మీ పక్కన రోడ్లు ఒకసారి చూపించండి. ఆ రోడ్లు ఇవి వేసిన రోడ్లు మేడం. ఈ ఫాక్స్ సాగర్ గత 20 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అయిపోతుంది. మీకు ఇక్కడ నుంచి ఈ రోడ్ అయిపోతే అక్కడ నుంచి మినీ ట్యాంక్ బండ్ అయిపోతుంది అని చెప్పి గత 20 సంవత్సరాలు చెప్తున్నారు. చెప్పడం వరకు మేము వినడం వరకే అయిపోతుంది, అంతవరకే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తము ఏ గల్లీకి ఆ గల్లీ మొత్తం డబ్బాలు, డ్రమ్ములు అన్ని కెమికల్ వేసేసి మొత్తం నాశనం పట్టించేస్తారు. మమ్మల్ని మొత్తం ఎక్కడికైనా తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తే మేము ఏమైపోవాలి? ఇక్కడ మనుషులం కాదా మేము? అంటే ఇప్పుడు ఇక్కడ గుడి కట్టడమా కాదా అన్నది ప్రశ్న కాదు. తప్పకుండా మీకుండే మౌలిక వసతులు మరి ఘోరంగా ఉన్నమాట. మేము పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాం మేడం. మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి కట్టుకున్నారు, చేసుకున్నారు, వాళ్ళ బాధ్యత. గుడి కడుతుంటే మనం ఎవరు అబ్జెక్షన్ చేయొద్దు, అందరికి ఉన్నది అక్కడ పైనుంచి ఉంది. మేము ఇది అక్కడ డిపార్ట్మెంట్ కూడా పోయినాం, మా సొంతంగా పైసలు పెట్టుకుని కూడా పోయినాం. అడగను మేడం, అక్కడనే ఉంది మొత్తం. ఆమె తీసుకొని ఆమె సొంత పైసలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ దగ్గర గుంజుకొని పోయినా. ఒకసారి ఆమెను అడగండి. ఇంకెవరున్నారమ్మా మాట్లాడతారు? మేడం మీరు చెప్పండి, ఎంతకాలంగా ఇక్కడ సమస్యలు ఇలా కొనసాగుతున్నాయి, ఎందువల్ల పరిష్కారం కాలేదంటారు? నేను 25 సంవత్సరాల నుంచి ఇదే సుభాష్ నగర్లో ఉన్నాను. డ్రైనేజీ ప్రాబ్లం, రోడ్లు సమస్య, కుక్కలు మాత్రం గల్లీలో ఒక 30-40 కుక్కలు మాత్రం ఉంటున్నాయి మేడం. పిల్లలు ఏదైనా స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ముసలి వాళ్ళని కరుస్తున్నాయి. బండ్ల మీద వస్తుంటే, వెహికల్ మీద వస్తున్నా కూడా వాళ్ళని పట్టుకుంటున్నారు. వెహికల్ మీద వస్తున్నా కూడా ఎమ్మడబడి కరిసేస్తున్నాయి. అవి ఏమనుకున్నా కరుస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ GHMC వాళ్ళు మాత్రం తప్పకుండా ఇది మాత్రం చర్య తీసుకోవాలి మేడం. నాలా కబ్జా గురైంది. ఇంతకుముందు నాలా వెడల్పు ఉండే చాలా, దాన్ని ఆక్రమించి ఇల్లు కట్టడం వల్ల నాలా కుషించుకుపోయి సన్నగా అయిపోయింది. వర్షం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడి నుంచి రానికి పోనీకి రాకపోకలు బంద్ అవుతాయి. ఫాక్స్ సాగర్ కట్టయందలి మన దరిదాపు ఒక 11 నుంచి 25 ఆలయాల దాకా ఉన్నాయమ్మా. అయితే ఇక్కడ రాత్రులప్పుడు ఈ ఫాక్స్ సాగర్ కట్టంతా కూడా ఒక మాఫియా అడ్డా కింద తయారైందమ్మా. మేము ఎంతో ప్రతిఘటించడానికి ప్రయత్నం చేసాం, కానీ పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం వారు వెంటనే ఇప్పుడు స్థానికులు చెప్పినటువంటి సమస్యలన్నిటి మీద కూడా చర్యలు తీసుకుని వారి నివారణ ఖచ్చితంగా చేయాలని చెప్పి
త్రికాల భైరవ స్వామిగా నేను దాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఎస్పెషల్లీ మన రీసైక్లింగ్ యూనిట్స్ ఎక్కువైనాయి మేడం. రీసైక్లింగ్ యూనిట్ నైట్ అంతా నడుస్తుంటాయి, దానివల్ల ఎయిర్ పొల్యూషన్ చాలా వస్తుంది. పిల్లలు ఎవరు బయట రావడానికి ఛాన్స్ లేదు. స్ట్రీట్ కెమికల్స్ ఎక్కువ వస్తాయి, స్ట్రీట్ డాగ్స్ కూడా చాలా ఉంటాయి మేడం. మీ పేరండి? मेरा नाम धनंजय दास है। मैं आप इधर कहाँ से आए हैं सर? मैं वेस्ट बंगाल से इधर सुभाष नगर में आज 10 साल से रह रहा हूँ। और यहाँ कैसे हो आपके हाथ को? ये रोड का बाजू में कचरा साफ करने गए तो वहाँ पे कुछ केमिकल था, केमिकल बस्ट होके स्पॉट में हाथ चले गए। कितने साल पहले हुआ है? 2 साल हो रहे हैं। 2 साल पहले हुआ है? 2 साल पहले हुआ। चाहिए इकड़ा इधर ही कोई भी आके कुछ भी फेंक के जा रहा है, इतना डेंजर एरिया हो गया। अभी इधर आने के लिए आदमी डर रहा है, बहुत बहुत कुछ ना कुछ भी हो रहा है इधर। तो आप बोलिए इसका हल क्या निकले? एक्चुअली तो इधर थोड़ा पुलिस से ये रिक्वेस्ट कर रहा हूँ, यहाँ थोड़ा ज़्यादा इधर देखे, फोर्स रखे, क्योंकि इतना केमिकल कोई भी आ रहा, कुछ भी लेके आ रहा, इधर ही फेंक रहा। एक तो ये गली में इतना कचरा भर गया, शाम का टाइम इतना मच्छर है, रह नहीं सकता। आपका फैमिली कैसे है? फैमिली तो थोड़ा भी अच्छा है, मगर 2 साल बहुत प्रॉब्लम में गुजरा। क्या काम करते थे भाई आप? काम नहीं कर सकता मैं। एक कान में सुनाई दे रहा है, पैर भी टूटा हुआ, रॉड डाला हुआ है। अभी भी मेरे को ट्रीटमेंट के लिए 4-5 लाख रुपए लगेगा, मगर पैसे के वजह से नहीं कर पा रहा। ఇంతకంటే ఘోరము, ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకా మరో చోట కనిపించదు. ఒక వ్యక్తి ఇక్కడ నివసిస్తున్న కాలనీలో నివసిస్తున్న మన నాగరికత ఉండే హైదరాబాద్లో కెమికల్ వేస్ట్ పడేయడం వల్ల చెయ్యి పోగొట్టుకుని, కాలు విరక్కొట్టుకుని, వినికిడి కోల్పోయిన ఒక వ్యక్తి ఉంటే ఇంకంతకంటే ఏం చెప్తాం, మాటలు రావట్లేదు. చెప్పండమ్మా, ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకి? డ్రైనేజీలు ఎప్పటికప్పుడు బాగు చేస్తామని అంటారు, ఎప్పుడు కూడా పొంగి పొర్లుతూనే ఉంటాయి ఇళ్ల మధ్యలోని, వాటిని దాటుకుంటూనే వెళ్ళాలి. మేము ఇంట్లో ఈ రోడ్డు మీద నడవడం చాలా కష్టంగా ఉంది. అంటే మేము ఊరికే కొంతసేపటి కోసం వచ్చి ఈ రోడ్డు మీద నడవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. మరి ఎవరు దీనికి బాధ్యులు? మరి కమిషనర్ గారు ఏం చేస్తారు? ముందు వీళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో వేచి చూద్దాం. కార్పొరేటర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా చూస్తున్నారా ఈ ప్రాంతం ఎలా ఉందో? ఒక్కసారి మీ కళ్ళతో చూడండి. बोलिए इधर क्या हो रहा है? कुत्ते बहुत दिख रहे हैं इधर। ये गली में तो दुनिया का कुत्ता है। शाम को टाइम में बच्चा तो दूर की बात, बड़ा आदमी भी आने के डरता है। और सेकंड, इतना यहाँ कचरा फेंकता है, इतना आदमी को बोलने के बावजूद भी इधर आके कचरा फेंकता है। इतना कचरा भर जाता है, शाम को घर में रहने के लिए बहुत तकलीफ होता है। తక్లీఫ్ అవుతాయి. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ గుడి ఉందండి, గుడిలో వెళ్ళి పూజలు చేస్తారు, బయటకు వచ్చి నానా చెత్త తెచ్చి ఇక్కడ వేసేస్తున్నారు జనం కూడా. కాలనీలోకి రాబోతున్నాం అమ్మా, చూద్దాం మీ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. రైట్, లెట్స్ వాక్. సో ఇదేనా మీరు చెప్పిన గల్లీ? ఇదే మేము చెప్పిన గల్లీ. మొత్తం ఇవన్నీ కంపెనీలే, మొత్తం అన్ని గోదాంలే. గోదాం మీద కంప్లైంట్ చేస్తే మున్సిపాలిటీ నుంచి నాకు ఫోన్ చేయించారు. ఏమని? నీకు ఏంటమ్మా, నీకు ప్రాబ్లం ఏంటి, మేము షెడ్ వేస్తే నీకు ప్రాబ్లం ఏంటి అని. నీకు సౌండ్ లేకుండా పెడతామని అన్నారు. మా ఇంటి ముందే షెడ్ ఉంది. అసలు ఈ రసాయనిక నీళ్ళు ఏంటి? ఇప్పుడు ఇంతగానం ఉంది ఈ గల్లీలో, మేము ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, మా ఇల్లు అక్కడే ఉంది, కొబ్బరి చెట్టు పక్కనే మా ఇల్లు. వాళ్ళు డ్రమ్ములు కడుగుతారు, డ్రమ్ములు కడిగి దాంట్లో పంపేస్తున్నారు. దానివల్ల డ్రైనేజ్ పొంగుతుంది. డ్రైనేజ్ పొంగినప్పుడు కంప్లైంట్ చేస్తే వచ్చి వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటున్నారు తప్ప వాళ్ళని పట్టుకోవట్లేదు. వాళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళరు. ఇక్కడ స్థానికులతో మాట్లాడబోతున్నాం మనం. కుత్బులాపూర్ నియోజకవర్గంలోని కొన్ని కాలనీల్లో తిరిగితే అసలు పక్కన ఇక్కడ మహాప్రస్థానం శ్మశాన వాటికి ఉంది, కానీ వాతావరణం అంతా కూడా దాదాపు శ్మశానాన్ని తలపించే లాంటి ఒక ఘోరమైన దృశ్యం కనిపిస్తుంది. వెనకాల చూస్తున్నాం కదా, చెత్త ఏ విధంగా రసాయనిక వ్యర్థాలతో పాటు ఇక్కడ చుట్టూ ఉండే పారిశ్రామిక వాడ నుంచి వచ్చిన చెత్తని అంతా ఏ విధంగా పడేస్తున్నారని చెప్పి. అలాగే ఇదిగో ఇది ఇక్కడ నీళ్ళు, అంటే వీళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో వస్తున్న నీళ్లు. ఈ నీళ్ళు ఎక్కడ అండి? బోర్ల పట్టం. మీరు కావాలంటే దీని స్మెల్ చూడండి, మీరు 3 రోజులు వేరే స్మెల్ చూడలేరు, అంత భయంకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం మా ఏరియాలో. ఇక్కడ చుట్టుపక్కల వెనకాల చూస్తున్నాం కదా, ఈ వ్యర్థాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం మనం. అక్కడ అంటే ఏ విధంగా డంప్ చేస్తారని చెప్పి. ఇక్కడ ప్రజలు కూడా డంప్ చేస్తారండి, ఇండస్ట్రియల్ డంప్ మాత్రమేనా ఇది? మెయిన్ ఏంటంటే మేడం, యాక్చువల్గా సుభాష్ నగర్లో మొత్తం మెయిన్ 4 ప్రాబ్లమ్స్ మేడం. ఫస్ట్ ఒకటి బస్సు ఒకటి మేడం, నెక్స్ట్ వచ్చేసి ఈ కుక్కలది మేడం, దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్. ఈ మెయిన్ మాకేందంటే మేడం, ఒక 30 ఇయర్స్ నుంచి ఇందాక నారెడ్డియర్ అన్నట్టు 30 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువైతుంది మేడం. ఇది వర్షం గట్టి పడింది అనుకోండి మేడం, అప్పుడు ఏం చేస్తారంటే ఆ పైప్ లైన్ ఎట్లా కలుపుతారో తెలియదు కానీ ఆ కాలువల నుంచి పడి మరీ వర్షం వాటర్ కంటే ఆ కెమికల్ వాటర్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమైపోతుందంటే ఇంతకుముందుకు అవన్నీ ఇంట్లోకి వచ్చేసి ఒక్కొక్కరి ఇంట్లో సజ్జ వరకు నీళ్ళు వచ్చాయి. భయంకరంగా ఉండేది మేడం. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పోతుంది, మంచం పోతుంది, బియ్యం పోతుంది, అన్నీ పోతాయి మేడం. ఈ గల్లీలలో చిన్న పిల్లలు ఉంటారు కదా మేడం, ఈ పిల్లలు ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు పోతున్నప్పుడు కుక్కలు ఏమన్నా మేడం, చిన్న పిల్లలు వెళ్తున్నప్పుడు మాత్రం 100% ఎంబడి పడతాయి. చాలా మందిని కలుస్తాయి. ఎట్లా ఉందంటే ఒక్కొక్క గల్లీలో 40-50 కుక్కలు ఉంటాయి మేడం.
వాటి వల్ల పిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుందంటే మేడం, మా పిల్లలు బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదామని రోడ్డు మీద ఇట్లా ఆడదామని వెళ్తే మేడం, ఆడ కాపలాగా ఉండి ఫ్యామిలీ మొత్తం ఇట్లా చూడాల్సి వస్తుంది మేడం, ఎప్పుడు వచ్చి ఏ కుక్క కరుస్తుందని. అలాంటి పరిస్థితి ఉంది. మెయిన్ మాత్రం నిజంగా చెప్పాలంటే కుక్కలతో చాలా పరిస్థితి ఉంది మేడం. మరి ఇంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి కదండి కొట్టొచ్చినట్టు దృశ్యాలని, ఎవరు ఎందుకు ఇంతవరకు ఏం చేయలేదు అంటే అధికారులు కానీ? అధికారులకు కంప్లైంట్ ఇచ్చేది ఇస్తూనే ఉంటాం మేడం, వాళ్ళు అప్పటిపూర్తికి వస్తారు, మళ్ళీ తర్వాత రారు. ఒక్క మంచి పని అయినా జరిగిందా? ఇక్కడ ఈ వాగు ఇంకా నిండిందంటే ఈ మొత్తం కాలనీ మొత్తం వాటర్ ప్రవహిస్తుంది, ఇళ్లలో నీళ్లు పోతాయి. పాపం చాలా బీద పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారు. మొత్తం సలం ఏరియా ఉంది, మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లాలు చాలా రోజుల నుంచి ఉంది ఇక్కడ. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఉండేవి కదా ఇదివరకు, ఎందుకు ఇప్పుడు లేవు మీవి? మేము చేస్తూనే ఉంటామమ్మా, తప్పకుండా చేస్తూనే అంటే మీరు చేయాలని కదా, అసలు ఎవరైనా ఎప్పుడు చేస్తారు? ఇయర్ అది రారు అసలు. ఇట్లా మీరు వచ్చినప్పుడే మళ్ళీ రేపు ఏమైనా వస్తే వస్తారు అంతే, మళ్ళీ మేడం ఒకటి ప్రాబ్లం ఏం జరుగుతుందండి ఇక్కడ, ఈ వర్షాకాలం వర్షాలు పడిపిస్తారంటే ఈ రోడ్ల మీద కంపెనీ వాళ్ళు ఉంటారా, ఆ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే వాటర్ ఉంటుందో అది యాక్చువల్గా వీళ్ళు ట్యాంకర్లలో నింపి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్కి అప్పచెప్పాలి. అక్కడ అప్పచెప్తే ఎక్కువ ఛార్జెస్ అవుతున్నాయి అని చెప్పి ఏం చేస్తారంటే ఈ వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న కెమికల్ మొత్తం అడ్డమైన చెత్త అంతా ఆ వాటర్లో కలిపి వదిలేస్తారు. ఆ వాటర్ ఎంత ఇబ్బంది, ఆ వాటర్ పోయి ఈ చెరువులో కలిసి ఆ చెరువుల్లో మూగజీవాలని, ఆ మూగజీవాలకైనా చెరువుల్లో చేపలు పెంచుకుంటారు వాళ్ళకైనా ఎంతో ఇబ్బంది. అది అట్లాంటి పని చాలా చేస్తారు పొల్యూషన్. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ అసలు రోడ్లు అయితే ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు ఏడ రోడ్లు అసలు నడవడానికండి ఎంత రోడ్లు ఘోరంగా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, గుంతలు అవుతున్నాయి. వాటర్ ఇక్కడ మన డ్రైనేజ్ వ్యవస్థ అంటే చాలా అధ్వానంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ. ఎక్కడ చూసినా పొంగి పొర్లుతున్నాయి. మీరు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఈ డివిజన్ ఆ డివిజన్ కాదు, మొత్తం మీరు ప్రతి ఒక్క గల్లీ చూడండి డ్రైనేజీలు నిండిపోతుంటారు రోడ్డు మీద, అసలు నడవడానికి ప్లేస్ ఉండదు. ఇప్పుడు చెత్త వేస్తున్న వాళ్ళకి ఫైన్లు వేస్తే ఇండస్ట్రీస్ మీద కొంత ఫలితం ఉంటుందంటే ఫలితం వస్తుంది కంపల్సరీ, వాళ్ళు స్ట్రిక్ట్గా తీసుకోవాలి. వాళ్ళు జరగవలసిన తక్షణ పనులు ఈ వీధిలో ఏం చేయాలి చెప్పండి? ఒకటి, ఈ డంప్ మొత్తం అంతా ఎత్తాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క సుభాష్ నగర్ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తెచ్చినందుకు ముందుగా ఈ యొక్క సాక్షి ఛానల్కి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పరిశ్రమలో తయారు చేసినటువంటి కెమికల్ ద్వారా తయారు చేసినటువంటి మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలను తప్పనిసరిగా ఇప్లెంట్ వాటర్కి పంపాలి. కొందరు దొంగచాటుగా కంపెనీలో ఉన్న బోర్లలో పోయడం, వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీలో వదలడం వల్ల ఇక్కడ ఒక ఘాటైన వాసన రావడం, ఆ వాసనతోని ఎలర్జీ. నాకు ఉదాహరణకు నేను ఇండస్ట్రీకి వెళ్ళి పోతే నాకు ఆస్తమా, ఎంబడే ఆయాసం వచ్చేస్తుంది. గర్భిణీ స్త్రీలు గర్భస్రావం జరగడం, ఇటువంటి దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానికంగా ఉంటే కొద్దిగా మేలు జరిగేది. అది తీసుకుపోయి బేగంపేటలో పెట్టడం, అక్కడికి వెళ్ళడం, చెప్పడం, రావడం తప్ప వాళ్ళు ఇక్కడ పొల్యూషన్ ఫస్ట్ వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఇది కళ్ళకు కట్టినట్టు కనిపించట్లేదా? లోకల్ లీడర్స్ లేరా, ఉండరా? వాళ్ళ పని కాదా ఇదని చేయడం? మాటిమాటిగా ఎందుకు చెప్పులు అరిగిపోయేలా ప్రజలు తిరగాలి? సరైన సిబ్బంది లేకపోవడం, అందరికీ అవగాహన లేకపోవడం. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లానాల దగ్గర కంప్లైంట్ చేయాలని అక్కడక్కడ ఫోన్ నెంబర్లు పెడితే రోడ్డు మీద పోయే దానయ్య కూడా ఫోన్ చేసి చెప్తారు, సార్ కెమికల్ ట్యాంక్ ఖాళీ చేస్తుందంటే ఒక కనీసం పోలీసు వాళ్ళని స్పందిస్తారు. కాబట్టి ఇక్కడ కెమికల్ నాలాలో వర్షం వచ్చినాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తిరిగినట్టయితే దొంగలు దొరుకుతారు, వాళ్ళు కఠినమైన శిక్ష ఇవ్వచ్చు. ఈ చెరువు కట్ట మీద నుంచి రోడ్డును పెద్దగా చేస్తే బాలానగర్, షాపూర్ నగర్కు ప్రెషర్ తగ్గుతుంది. ఈ రోడ్డును పెద్దగా చేసి హైవే రోడ్డు కలపాలి. ట్రాఫిక్ ప్రెషర్ తగ్గుతుంది అంటారు. ఇప్పుడు ఆ చెరువులో మేము నీళ్లు తాగినాం మేడం, కట్టెలకు వచ్చి ఆకులు తెంపుకొని ఆ చెరువులో నీళ్లు తాగినాం 40-50 సంవత్సరాల క్రితం. ఈ రోజు చేయి పెట్టడానికి కూడా వీలు లేకుండా అటువంటి వాటర్ అయింది. వెంటనే అలర్జీ వచ్చేస్తుంది. అలర్జీ, చేపలు చనిపోతున్నాయి, దాని మీద బతికే వాళ్ళు కూడా ఉపాధికి ప్రమాదం ఉంది. రసాయనిక అంటే కాలుష్యం అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలాంటి నీళ్లు మనకి నల్లలో వస్తున్నాయంటే ఇంకా దుర్భరమైన పరిస్థితి. ఎందుకంటే ఏం చెప్పక్కర్లేదు. అందరూ తక్షణం అసలు యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఈ ప్రాంతం క్లీన్ చేయకపోతే ఎన్నుకున్న ప్రభుత్వం కావచ్చు, ఉన్న అధికారులు కావచ్చు, అందరూ వేస్ట్ అని చెప్పాలి. ఒకసారి వెళ్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు మనం డైరెక్ట్గా చూసి ఇక్కడ విషయాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం ఉండే ప్రాంతంలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నమాట ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట అసలు నిద్రపోవాలంటే కూడా మాస్క్ వేసుకుని నిద్రపోతున్నారు ఇళ్లలో. వీటితో పాటు గ్రౌండ్ వాటర్ పూర్తిగా కలుషితం అయిపోయిన కథలు కూడా విన్నాం. కొంతమందితో మాట్లాడబోతున్నాం. నమస్కారం అండి, చెప్పండి ఇక్కడ సమస్యలు ఏంటండి? ముఖ్యంగా పొల్యూషన్ సమస్య చాలా ఎక్కువ ఉందండి. జల కాలుష్యం కావండి, వాయు కాలుష్యం కావండి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో జీడిమెట్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ ప్రాంతం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇండస్ట్రీ మీద బతికే మనుషులే. మేము ఇండస్ట్రీస్ వద్దనే అనట్లేదు, కానీ ఏదైతే వాళ్ళు అనధికారికంగా ఏదైతే డంపింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారో, ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క
వారు ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో, గవర్నమెంట్ నియమ నిబంధనలు ఉన్నాయో అన్నిటిని కూడా తుంగలో దొక్కుతున్నారు. అది కనిపిస్తుంది స్పష్టంగా. చెప్పండి, మీరు చాలా కాలంగా ఇక్కడ ఉన్నారు, ఆవేశంగా కూడా కనిపిస్తున్నారు చాలా. నా పేరు పప్పిరెడ్డి సురేందర్ రెడ్డి. ఇది మాకు కొత్త కాదు, చాలా ప్రాబ్లం ఉంది. డైలీ ఈవినింగ్ 6 o'clock అయితే పీసీ గాడుపులో వదిలేస్తున్నారు. ఈ షాపునర్లో మొత్తం చాలా టూ మచ్ ఉందా. నేను ఆల్రెడీ సనత్నగర్ పీసీబీ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏమంటారు వాళ్ళు? మేము వస్తున్నామని అంటారు. మళ్ళీ రాకేష్ అనేట ఆయనకు కూడా చెప్పిన నేను ఎన్నిసార్లు ఈ ఏరియా సార్ ఇక్కడ పలానా దగ్గర వస్తుంది షాపునగర్లో చూడండి అంటే నేను చూస్తున్నా అంటాడు. ఇంతవరకు పత్తలేదు. దాంతో వామిటింగ్స్, హార్ట్ స్ట్రోక్ రావడం, కడుపు నొప్పి, ఎయిర్ పొల్యూషన్ అమ్మా మొత్తం చాలా బీవస్తం అయిపోతుంది. ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం. దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఫార్మా కంపెనీస్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ హియర్ నౌ ఎస్టర్డే. రిమూవ్ రాత్రికి కాకపోవచ్చు, కానీ ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయా? ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ రిమూవ్ అంటే. ఈజ్ గోయింగ్ టు మెడ్చల్, అవుటర్ రింగ్ రోడ్ దే ఆర్ గోయింగ్ దేర్. ఓకే, ఇక్కడ మాత్రం వద్దంటారు. వద్దు. ఇది ఇక్కడ అంటే జనవాసాల మధ్య వెనకాల చూస్తున్నాం మనం, చాలా ఇళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇది దాదాపు రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పాలి, కానీ ఎదురు కూడా చూస్తే మీకు ఫ్యాక్టరీల గేట్ల ముందు అనేక పదార్థాలు మనకి దర్శనమిస్తున్నాయి. రైట్, చెప్పండి. నా పేరు గోవింద్ అండి. ఇదే కాలనీ అండి మేము ఉండేది. సాయంత్రం 7 అయితే తలుపులు వేసుకోవాల్సి వస్తుందండి. ఒక్కొక్కసారి ఎక్కువ శాతం ఇటు నుండి వస్తుందండి. ప్రత్యేకంగా జరుగుతుంది అంటే చీకటి పడంగానే స్టార్ట్ అయిద్దండి ప్రాబ్లం. ఏం చేస్తారు వాళ్ళు? పొల్యూషన్ ఎయిర్లో వచ్చేద్దండి, స్మెల్. ఇక డోర్లు వేసుకోవాలండి. ఒక్కొక్కసారి పర్లేదు, కానీ కంటిన్యూ అయిపోద్ది. ఒక్కొక్కసారి ఆగుతుందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే ఉంటాయి. ఇదే కాలనీ అండి. సాయంత్రం చీకటి అవ్వగానే స్టార్ట్ అయిద్దండి. కాకపోతే ఈ మధ్య కొద్దిగా తగ్గింది. స్టార్ట్ అయితే మాత్రం డైలీగా ఓపెన్ డ్రైనేజీలో వదలటం, ఆ రోడ్లు మొత్తం కనబడవు. చీకటి రసాయనిక వాసనలా లేకపోతే వాసనలా? కెమికల్స్ అండి, కెమికల్ స్మెల్. कहाँ से आए हैं? यहाँ के हैं? राजस्थान से आए हैं। आपकी बच्ची है? वो बच्चे इधर क्या केमिकल कंपनी है, उससे बच्चे बहुत बीमार हो रहे हैं। इधर बच्चों को दिक्कत। बच्चों को इधर आप परवरिश कर रहे हैं, कैसा ठीक है? ठीक, क्या डेली हॉस्पिटल जाना, दवा खाने जाना, पानी में नहाने के पानी में भी जो बोरिंग पानी है समर, उसमें भी केमिकल आ रहा, उसके वजह से बच्चे भी बीमार हो रहे डेली। यहाँ परेशानी बहुत ज़्यादा है जी। बच्चों को कौन सा पानी पिलाते इधर से? फिल्टर पानी पिला रहे। पानी पिलाना पड़ रहा? फिल्टर पानी पिलाना पड़ रहा। मस्जिद पानी में भी पूरा जो केमिकल का आ रहा। तो आप मस्जिद में जब जाते हैं वहाँ का वजू बनाने के लिए पानी भी खराब केमिकल आ रहा जी। ఇప్పుడు మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అదంతా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఈ యొక్క ఈసీబీ అధికారులకి ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫోటోలు కానీ, ఇక్కడ దృశ్యాలు కానీ, ఇక్కడ నీళ్ళ రంగు కానీ చూపించారా మీరు ఎప్పుడైనా? అన్ని సార్లు చూపించాం వాళ్ళకి. వారే చూస్తూ ఉంటారు కదా, వచ్చి అలౌడ్ చేస్తూ ఉంటారు. వచ్చి కరెక్టే, వాళ్ళ పనే, కానీ అయినా కూడా మేము అన్ని ఇక్కడ ఏదైతే ఉన్నాయో స్థానిక మీడియా ద్వారా వారికి అన్ని రకాలుగా చూపించడం జరుగుతుంది. మనం బోర్డేస్తే అందులో కలుషితం, రాత్రికి రాత్రే ఈ యొక్క రసాయన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీళ్లలో ఇది కలిసిపోయి ఎవరికి తెలియకుండా ఉంటుందని వదిలేస్తున్నారు చెప్పారు. అంతే, రోడ్లు అన్ని జలమయమైపోతాయి. మీరు రోడ్డు మీద వర్షాకాలం ఒకసారి వచ్చి తీసుకుంటా ఉంటే మీకు మురుగుతో వెళ్తున్నట్టు మనం స్మెల్తో సహా రకరకాల ఇబ్బందులు. ఇక్కడ ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ జీడిమెట్ల. ఈ యొక్క జీడిమెట్ల మనం ఒక పని చేసుకుని నివసించడానికి ఇక్కడికి ప్రజలు విచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క చిన్నపిల్లలు ఈ యొక్క దానికి లోనై వాళ్ళు హాస్పిటల్కే ఈ యొక్క డబ్బులు పెట్టడం జరుగుతుంది. మనం అంటే నా దృష్టికి వచ్చే వరకు నేను చిన్నప్పుడు అంటే 94 స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నా, ఈ గ్రౌండ్ వాటర్ అనేది సుమారుగా ఇక్కడే కాదండి, ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం దగ్గర చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ల ఏరియా మొత్తం కూడా గ్రౌండ్ వాటర్. అసలు మనం ముట్టుకుంటానికి పనిచేయదు. అక్కడ ఆకూరలో అన్ని కూరగాయలు పండిస్తారు, మొత్తం అన్నీ అండి పండిస్తారు. వాటి వల్ల చిన్నపిల్లల డిసీజులు, పెద్దవాళ్ళకి రోగాలు, అంత చాలా హృద్రోగాలు వచ్చేసి దురదలు, కళ్ళు మంటలు, చాలా దారుణం. అందులో ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి ఎన్ని జీవితాలు బుగ్గుబాలు అయిపోయినాయి అంటే ఎంతో మంది నడి రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిన్న ఉద్యోగస్తులు, ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి సోర్స్ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నారు. విచారకరం. అంటే హైదరాబాద్ అందరికీ ఆహ్వానం పలుకుతోందని సంతోషపడతామండి, కానీ ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారంటే స్థానికులు కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇక్కడ గతంలో 6 నెలల కిందట జీడిమెట్ల మోడీ బిల్లర్స్ అని పక్కన ఉంది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, మొత్తం పేలితే కనీసం ఒక 50 ఫీట్లు పైన డ్రమ్ములు ఎగిరినాయి. ఆ భయానికి ఆ కాలనీ పబ్లిక్ అంతా బయటకు వచ్చేసారు. ఏడు ఉండలేమరా నాయన, మాకు మరణమే కారణమని భయపడి
ఆందోళనగా మా కాలనీకి చుట్టుపక్కల పరిగెత్తారంతా. మీరు సాక్షి టీవీ ద్వారా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. బేగంపేట మేము కొంతమంది వస్తాం, మీరు అధికారుల దృష్టిలో తీసుకెళ్ళండి, మేము వచ్చి ఆ సమస్యను మేము నివేదిస్తాం. తప్పకుండా మీరు నివేదించాలి. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చాలా సమస్యలు చూసాం. మరొకరిద్దరితో మాట్లాడదాం కార్యక్రమాన్ని ముగించే ముందు. ఇండస్ట్రీలో అండర్ గ్రౌండ్ లైన్లు వేసి ఆ పైపుల ద్వారా లోపల కెమికల్ వాటర్ ఏదైతే ఉందో అది డ్రైనేజీలో పోతుంది. డ్రైనేజ్ నుంచి మంచినీటి వాటర్ పైప్ లైన్ లేదు, దాంట్లో కలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమవుతుంది, ఆ కెమికల్ వాటర్లో ఈ మంచినీళ్ళలో వస్తున్నది. దానివల్ల చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, బాడీ ఇన్ఫెక్షన్, హెల్త్ ఇష్యూస్ అవుతుంది. వీళ్ళు ఏదైతే పొల్యూషన్ అధికారులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అడావిడి చేస్తారండి. పొల్యూషన్ వాళ్ళు సంఘటన జరిగినప్పుడు అడావిడి చేసి వాళ్ళు తర్వాత మళ్ళీ బత్తాకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగా వాళ్ళు యాజమాన్యంతో కుమ్మకైపోతాం. ఇక లోకల్గా లీడర్లు కానివ్వండి, పొలిటికల్ లీడర్లు, ఇవి అందరూ అధికారంలో ఎవరుంటే వాళ్ళు, అది ఒకళ్ళ పేరు కాదు, లోకల్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తులైపోతున్నారు. అధికారులు అధికారంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా కుమ్మకై ప్రజల మాన ప్రాణాలతో వాళ్ళు ఆడుకుంటున్నారండి. ఇది వాస్తవం. ఇది మొత్తానికి ఇక్కడ ప్రజల వ్యతలు విన్నాం మనం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉండే సుభాష్ నగర్ కావచ్చు, ఇక్కడ ఉండే రామిరెడ్డి నగర్ కావచ్చు, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కాలుష్యం చాలా పెద్ద సమస్య. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో ఎక్కడా కూడా నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చెత్త పడేయడం, నీళ్లను వదలడంతో పాటు ఇంకా ఇతరత్ర వైలేషన్స్ చాలా జరుగుతున్నాయి. వాటితో పాటు వీధి కుక్కల బెడద కూడా చాలా ఉందని చెప్తున్నారు. వీటన్నిటితో పాటు వాయు కాలుష్యం ఏదైతే ఉందో అది కూడా ప్రజలకి శ్వాసకోశ వ్యాధులు కలిగిస్తోంది. ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా తవ్వుకుంటూ పోతే అసలు గార్బేజ్ డిస్పోజల్ సిస్టమ్ ఘోరంగా ఉంది ఇక్కడ. మరి జిహెచ్ఎంసీ అధికారులు తీస్తారా ఈ వ్యర్థాలన్నింటినీ, లేక ప్రజలే ఫ్యాక్టరీ ఓనర్సే ఇంకో మరో చోట పడేయాలా, వాళ్ళకి ఇక్కడ పారేసినందుకు ఫైన్ వేయాలా అన్నది అధికారులు నిర్ణయించుకోవాలి. కానీ ప్రజల జీవితం మాత్రం దుర్భరంగా ఉంది. అధికారులకి నాయకులకి విజ్ఞప్తి, ఒక 4 రోజులు మీరు హాయిగా ఫ్యామిలీతో సరదాగా వచ్చి ఈ కాలనీలో ఉండొచ్చు కదా, మీకు తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పి. ఇది మీతో సాక్షి. దీనికి పరిష్కారం తప్పకుండా వెతుకుదాం. వచ్చే వారం మరొక ఏరియాలో దర్శనమిస్తాం. ఇలాగే మీ సమస్యలు తెలుసుకుంటాం, ప్రభుత్వం దాకా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.